నాకు అట్లాంటి గ్యాప్ ఏం లేదు. మరి రేవంత్ అన్న ఎందుకు మారిండో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు కూడా వారిని గౌరవించిన, ఈరోజు కూడా నేను గౌరవిస్తా. మాకు అందరికీ కూడా ఒక పెద్ద అన్నలాగానే వారు ఉన్నారు. సో గతంలో నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ఆర్డర్ ఇవ్వడం జరిగింది, కానీ నేను రేవంత్ అన్న నాయకత్వంలోనే పనిచేశాను. రేవంత్ అన్న నాయకత్వంలోనే నాకు చాలా పెద్ద పేరు వచ్చింది. టికెట్ కూడా వారి చేతులతోనే ఇచ్చారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ వాజ్ ఇన్ లైమ్ లైట్ అండ్ టిల్ టుడే వారితో పనిచేసినందుకు లైమ్ లైట్లోనే ఉన్నాను. కానీ గ్యాప్ ఎక్కడ వచ్చింది అనేది సమీకరణలు మారి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఒక మాట నన్ను అడిగింటే నేనే అన్నకు ఒకవేళ నన్ను మార్చాలని అనిపించినట్టయితే, మహిళా అధ్యక్షురాలు మార్చాలని అనిపించినట్టయితే నాకే డైరెక్ట్గా చెప్పేసి ఉంటే నేను రాసి పంపించేదాన్ని. అంతే అంటారా? సీరియస్. ఇప్పుడు ఎందుకంటే మీ టర్మ్ అయిపోతుంది ఒక మహిళా అధ్యక్షురాలిగా. పార్టీలో టర్మ్ ఉండదు. ఒకటి చెప్తున్నాను వినండి, ఒకటి ఒక 3 years టర్మ్ అని పెడతారు, కానీ దాంట్లో మనము మంచిగా పనిచేస్తే 6 ఏళ్ళు కూడా కొనసాగొచ్చా. అయితే 6 ఏళ్ళగా నేను చెప్పాను మీకు ముందే చెప్పాను, మన పేపర్స్లో కూడా వచ్చాయి. శారద గారు 6 years చేశారు, శివసేన రెడ్డి 5 years చేశారు, బల్మూర్ వెంకట్ 7 years చేశారు.